Hi guys, welcome to our new YouTube channel. నాటు యార్కర్. నాటు యార్కర్ అంటే ముద్దు. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నకి తెలియదు. అప్పుడు ఆ పాప తినిపిస్తుంది అనమాట చిరంజీవికి. ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు బ్రో. అది తాప్సీ క్వశ్చన్ చేసిందాన్ని సాంగ్ కూడా పెట్టినాడు. మునుపటిలా కొందరు నిందిస్తూ ఉంటే నిజమో కాదు స్పష్టంగా తేలేదిలా. సూపర్ అసలు. అంటే అది సాడ్ సాంగే కానీ ఇక్కడ లవర్స్ మధ్య కాదనమాట. ఫాదర్ అండ్ డాటర్. ఏది మన మెగాస్టార్ చిరంజీవి డాడీ గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే చిరంజీవి విత్ కిడ్స్. దట్ ఈస్ వన్ క్రేజీ. అది అంత తాకడం పిక్చర్ చేసి కూడా ఎగ్జాక్ట్ ఎదుకు వచ్చినాడు గాలికి ఇట్లా స్పూన్ కూడా అనుభవం వెళ్ళమా చూపిస్తారు. ఓకే బ్రో, ఇప్పుడు లవ్ అయిపోయింది, మోటివేషన్ అయిపోయింది, కొద్దిగా అట్లా బాధపడదాం బ్రో. సాడ్ వర్షన్. అదే సో నీకేది గుర్తు వస్తుంది? ఐ మీన్ సాడ్ వర్షన్, బ్రేకప్. సాడ్ అంటే నేను కొద్దిగా వెనక్కి వెళ్తా, నువ్వు ఈ జనరేషన్ చెప్తా. శుభలగ్నం మూవీలో ఒక సాంగ్ ఉంది బ్రో. అంటే జగపతి బాబుని అమ్మేస్తుంది కదా ఆయమ్మ. ఆ మూవీ గురించి నాకు చాలా బాగా తెలుసు. రోజాకి అమ్మేస్తుంది కదా, సో అప్పుడు ఒక సాంగ్ వస్తుంది చూడు. చిలక ఏ తోడు లేక ఎటైపమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినవే ఎడారంటి ఆశల వెనక. దానిలో అదే మంగళ సూత్రం మంగడి సరుక కొనగలమా చేజారక లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక. అంటే సో ఐ విల్ టెల్ ద కాంటెక్స్ట్ ఆఫ్ దట్ సాంగ్. బేసికలీ రోజా అండ్ ఇంకా ఆమె పేరు ఏం పేరు? ఇంకో హీరోయిన్ పేరు నాకు ఐడియా లేదు. రోజా అండ్ ఇంకొక ఆమె హీరోయిన్ శ్రీకాంత్ హస్బెండ్, మిడిల్ క్లాస్. జగపతి బాబు రా, జగపతి బాబు. సారీ వీళ్ళిద్దరికి నాకు చిన్నప్పటి నుంచి ఇద్దరు ఫ్యామిలీ హీరోస్. సో కన్ఫ్యూజన్. జగపతి బాబు. సో జగపతి బాబు ఒక మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఉన్న హస్బెండ్. జగపతి బాబు వాళ్ళ వైఫ్ ఫుల్ రిచ్ వైఫ్స్ కోరుకుంటారు. వాళ్ళు ఇది చేసినారు నాకు నువ్వేం చేయాలి అనే ఒక మైండ్ సెట్ లో ఉంటది. వీళ్ళిద్దరికి ఎప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఉండే ఉంటది. సడన్ గా రోజా కలుస్తుంది జగపతి బాబుకి. రోజాకి జగపతి బాబు ఇష్టం, ఐ మీన్ లవ్ లో పడతారు. సో ఒక ఆఫర్ ఇస్తుంది రోజా ఈ జగపతి బాబు వాళ్ళ వైఫ్ కి. ఇంత ₹1,00,00,000 అనుకుంటా, సంథింగ్ కోటి ఇస్తా నీ మొగుడు నాకు అమ్మాయి. తను వితౌట్ ఎనీ డౌట్ అమ్మేస్తుంది. సో అమ్మేసిన కొన్ని రోజులకి కొంత సమయంతో రియలైజ్ అవుతుంది తను ఏం కోల్పోయిందని. అప్పుడు వచ్చే సాంగ్ ఇది. అప్పట్లో ఫేమస్ మూవీ ఇది, చాలా ఫేమస్ మూవీ, సూపర్ హిట్ మూవీ యాక్చువల్లీ. అందులో ఎస్పీబీ గారు వోకల్స్. సో అదన్నమాట. నెక్స్ట్ నువ్వు చెప్పు, నీకు నచ్చిన సాంగ్. నువ్వు అన్నట్టు సాడ్ వర్షన్ బొమ్మదిల్లు బ్రేకప్ సాంగ్. బొమ్మదిల్లు సాడ్ సాంగ్. నమ్మక తప్పని నిజమైన నువ్వు కరావని చెబుతున్నా ఎందుకు వినదు నామది ఇప్పుడైనా. ఇది పల్లవిలోనే చాలా మీనింగ్ ఉంది. నువ్వు రావన్న మదికి నేను చెప్తున్నా, అది వినట్లేదో నాకు కూడా తెలియదు. అది విందండి అంతే. లైక్ ఇమీడియట్ గా ఎందరితో కలిసున్నా నే ఒంటరిగానే ఉన్నా నువ్వు వదిలిన ఈ ఏకాంతంలోనా. ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఎందుకున్నాడు? ఆమె వదిలేసి వెళ్ళినా ఒంటరి తన ఏకాంతంలో ఆయన ఉన్నాడు. ఆ పాట ఇంకా చాలా బాగుంటది. లైక్ బొమ్మదిల్లు మూవీ ఆల్ సాంగ్స్ ఆర్ సూపర్ హిట్ సాంగ్స్. అగైన్ డిఎస్పి అగైన్ ద సేమ్ దిల్ రాజు కాంబో రిపీట్. అండ్ యు ఆల్ నో బొమ్మదిల్లు క్లైమాక్స్ ఇంకా మీ చేతుల్లోనే ఉంది నాన్న. అంతా మీరే చేశారు. మంచి మూవీ గైస్. లైక్ బొమ్మదిల్లు ఇస్ లైక్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లవ్ మూవీ అండ్ ఫ్యామిలీ మూవీ. ఇప్పటికీ నాకు బాగా గుర్తున్నంత వరకు ఆంధ్రజ్యోతిలో స్టార్లు ఇచ్చేవాడు మూవీకి. స్టార్లు ఇచ్చేవాడు. కరెక్ట్. ఆ సినిమాకి సంథింగ్ 3.5 or 4 ఇచ్చాడంట. అప్పట్లో నేను పేపర్ చదివాను కాదు, నేను ప్రతి సాటర్డే ఫాలో అయ్యాను స్కూల్ డేస్ లో. ఎవరో చెప్తుంటే ఇన్నా బొమ్మదిల్లుకి ఇచ్చాడు అన్ని స్టార్లు, మళ్ళీ ఇంకా ఏ సినిమాకి లేవా ఆంధ్రజ్యోతి పేపర్ అని.
సో ఇంకా అంత ఇంపాక్ట్ రైజ్ చేసింది మూవీ. సో ఈ సాంగ్ విషయానికి వస్తే లైక్ ఇంకో ఉంటది, ఈ జన్మంతా విడిపోది జంట అనేది గంటకు ఇక ఏమని చెప్పాలి, ఇన్నాళ్ళు మనం కలిసి తిరిగిన ప్లేసులకు నేను ఒకడే వెళ్ళాలి. బాగుంటది లైక్ ఈ జన్మంతా విడిపోది జంట అని దీవించిన గుడి గంటను ఇక నామది వింటుంది. ఎంతగా మిస్ అవుతున్నాడు అనేది చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కరెక్ట్. అదొక సాంగ్. ఇంకొకటి పలుగు సాడ్ వర్షన్ నాకు చాలా ఇష్టం. నాకు ఈ 2 సాంగ్స్ కొద్దిగా సిమిలర్ అనిపిస్తుంది భార్గవ్, ఆల్మోస్ట్. ఇది కూడా డైరెక్టర్ వాస్ సేమ్ ఫర్ బోత్ ద ఫిల్మ్స్. బొమ్మదిల్ భాస్కర్ డైరెక్టర్ సేమే. హృదయం మోర్చుకోలేనిదిగా ఇది కూడా మంచి బ్రేకప్ సాంగ్. ఇతరుల చిరునవ్వుల్లో నన్ను వెలిగించావే ప్రేమ, మదినా కను పాపల్లో నలుపై నిలిచావే ప్రేమ. ఇతరుల చిరునవ్వుల్లో నన్ను వెలిగించావే ప్రేమ, మరి నా కను పాపల్లో నలుపై నిలిచావే మా. ప్రకాష్ రాజ్ కోసం వదిలేస్తాడు బేసికలీ మూవీలో. ప్రకాష్ రాజ్ కోసం హీరోయిన్ వదిలేస్తాడు. సో ఇతరుల చిరునవ్వుల్లో వెలిగించావే ప్రేమ సంథింగ్ అలా ఆ టోన్ లో అని నేను అనుకుంటాను. కరెక్ట్. ఇంకోటి తెల్లవారుతోది కాంతి నీవే బలికోదు పంతానివా. మంచి లిరిక్స్. లైక్ ఎగ్జాక్ట్ ఎక్స్ప్లెనేషన్ మేము ఇవ్వలేము, బట్ వింటే అర్థం అవుతుంది. బాగుంటది. ఈ పర్టికులర్ సాంగ్ లో లాస్ట్ ఒక 40 seconds 1 minute సాంగ్ బాగుంటది. సన్తో కంపేర్ చేస్తాడు. ఎగ్జాక్ట్ లిరిక్స్ గుర్తురాట్లే. వెచ్చని ఊపిరిగా వెలిగే సూర్యుడు, అలా సూర్యుని గురించి చెప్పి దూరంగా ఉంటే ఆయన వెచ్చగా ఉంటాడు, బాగుంటాడు, దగ్గరికి వస్తే చితిమంటే అవుతాడు. ఆ ఎక్స్ప్లెనేషన్ బాగుంటది. అంతటి దూరం ఉంటే బ్రతికించే వరమవుతాడు, చింతకి చేరాడంటే చితిమంటే అవుతాడు. మూవీలో అన్ని సాంగ్స్ బాగుంటాయి, బట్ సాడ్ కాబట్టి ఈ సాంగ్ బాగుంటది. ఇదే మూవీలో ఇంకో సాంగ్ ఉంటది బ్రో. ఆయన హీరోయిన్ చూడకనే హీరోయిన్ గురించి పొగుడతాడు. నమ్మవేమో గానీ లైటర్ తెలియదు. ఆ సాంగ్ కూడా సూపర్ క్రేజీ ఉంటది. చెప్పా నాకు హీరోయిన్ పొగిడే సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అందులో హీరోయిన్ చూడకుండా పొగుడతాడు ఈ మూవీలో. బాగుంటది, సూపర్ ఉంటది సాంగ్. లైక్ బేసికలీ మూవీ అప్పట్లో ఆడలేదు. ఈ మూవీ కూడా నేను వెళ్ళా, థియేటర్ కి వెళ్ళా ఫ్యామిలీతో. సో అదనమాట, బాగుంటది ఇది కూడా మూవీ. బేసికలీ సరే ఈ మూవీ గురించి మళ్ళీ మాట్లాడదాం. అంటే అది సాడ్ సాంగే, కానీ ఇక్కడ లవర్స్ మధ్య కాదనమాట, ఫాదర్ అండ్ డాటర్. ఏది మన మెగాస్టార్ చిరంజీవి డాడీ తెలీదు. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో పిలిచే కూచి. మంచి పాట, అది మీనింగ్ఫుల్ లిరిక్స్. అసలు ఆ సాంగ్ లో అది ఆ సాంగ్ ఓకే, అంటే నార్మల్ వర్షన్ ఓకే, దానికి ఉంటది బ్రో. మాంటేజ్ ఉంటది పాత పెట్టేటప్పుడు. మీ డాడీ రెక్కలు విరిచా మెట్టింటికి పంపేదాకాగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా. చిరంజీవి విత్ కిడ్స్, దట్ ఈస్ వన్ క్రేజీ. అది అదొక సీన్. అంటే ఆ సాంగ్ లో మళ్ళా తను ఇంకొక అమ్మాయి పుడుతుంది కదా, ఐశ్వర్య. సో అప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నని తెలీదు. అప్పుడు ఆ పాప తినిపిస్తుంది అనమాట చిరంజీవికి. ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తాడు బ్రో. జీవిస్తానే ఆశతోటి గుమ్మాడి గుమ్మ. యాక్టర్ చిరంజీవి మ్యాన్, యాక్టర్ చిరంజీవి కళ్ళల్లోనే నటించేస్తాడు అనమాట ఆయన. సో మాంటేజ్ కూడా బాగుంటది. వెనక రాజేంద్ర ప్రసాద్ పాతేసేటప్పుడు కళ్ళల్లో నీళ్ళు పెట్టినాడు, మళ్ళా వెనక్కి తీసుకుని కొంతసేపు ఏడ్చి. యాక్టర్ చిరంజీవి, యాక్టర్ పర్ఫార్మర్. ఆయన గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. బాగుంటది.
లైక్ యాక్చువల్లీ ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి చెప్తాడు, ఆ మూవీ నాకు వచ్చినప్పుడు నేను వెంకటేష్ correct. తర్వాత మూవీ చూసి చాలా మంది చెప్పారు, మీకు కాకుండా వెంకటేష్ కూడా మంచి హిట్ అయ్యారు. ఈయన యాక్చువల్ గా ఎమోషనల్ చేస్తాడు చిరంజీవి గారు, లేదంటే కానీ వెంకటేష్ గారు అంటే ఎమోషనల్ అంటే వెంకటేష్ గారు అంతే. లైక్ ఫ్యామిలీ స్టార్, ఇంకా ఆయన అంటే ఎగిరి ఫ్యామిలీ స్టార్ అంటే విజయ్ దేవరకొండ. ఆయననే వంచాలా ఏంటి? ఐరనే వంచాలా ఏంటి? ఓకే బ్రో, ఓకే మనం బయటకు వద్దాం. నెక్స్ట్ సాంగ్ ఇంకోటి మిస్టర్ పర్ఫెక్ట్ సాడ్. ఇట్ ఈస్ నాట్ ఎ బ్రేకప్ సాంగ్. బ్రేకప్ సాంగ్, దట్ ఆల్సో సాడ్ సాంగ్. సాడ్ సాంగ్. He's himself criticizing him. Not criticizing, like questioning himself. Correct. కూడా బాగుంటుంది. బదులుతో చెరిపే తరదా ఇది ఏమిటో. లైక్ బేసిక్లీ మూవీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, ఆ సాంగ్ స్టార్ట్ అయ్యే ఒక 10-15 minutes వరకు ప్రభాస్ ఒక సెల్ఫ్ సెంట్రిక్, నాది నేను అనే జోన్ లో ఉంటాడు. సేమ్ ఎగ్జాక్ట్ పర్సనాలిటీ ఉన్న గెలవడమే జీవితం, కాంప్రమైజ్ లేదు. ఒక 2 క్యారెక్టర్స్ తాప్సీ అండ్ ప్రభాస్. సో ఫస్ట్ హాఫ్ లో కాజల్, సో కాజల్ ప్రభాస్ అంటే ఇష్టం ఉంటుంది, మాక్సిమం అందరూ చూసే ఉంటారు మూవీ. సో అలాంటి వాడు నాకు కాజల్ వద్దు, నా కోసం తన కాంప్రమైజ్ అవ్వడం ఏంది, అది కాదు లైఫ్, కాంప్రమైజ్ కాకూడదు అని వదిలేసి వచ్చేస్తాడు. తర్వాత వచ్చి తాప్సీని కలుస్తాడు, తాప్సీ వాళ్ళ ఫాదర్ ప్రకాష్ రాజ్ ప్రభాస్ నచ్చడు. ఇంత జరిగిన తర్వాత ఒక 10-15 minutes ముందు ఈ సాంగ్ స్టార్ట్ కావడానికి ప్రభాస్ బికమింగ్ ద ట్రాన్సిషన్. కరెక్ట్. లడ్డు అంటే ఇష్టం ఉండదు, లడ్డు తింటాడు. కుక్కలంటే ఇష్టం ఉండదు, కుక్కలు ఎత్తుకుంటాడు, ట్యాంపర్ చేస్తాడు, కావాలని ఒక క్రికెట్ మ్యాచ్ ఓడిపోతాడు. సో ఇదంతా అయిన తర్వాత టాప్సీ క్వశ్చన్ సేమ్, నీకు అర్థమవుతానా నువ్వేం చేస్తానావో, నీకు లడ్డు అంటే ఇష్టం లేదు, కావాలనే ఓడిపోయా అన్నప్పుడు సాంగ్ ఎగ్జాక్ట్లీ మొత్తం సాంగ్ అదే ఉంటది. కరెక్ట్. అందులో అప్పుడే అంటే అది తాప్సీ క్వశ్చన్ చేసిన దాన్ని సాంగ్ లో కూడా పెట్టినాడు. మునుపటిలా కొందరు నిందిస్తూ ఉంటే నిజమో కాదో స్పష్టంగా తేలేదిలా. సూపర్ అసలు బాగుంటది. ఏదోలా చూస్తారే నిన్నో వింతలా, నిన్నే నీకు చూపుతారే పోల్చలేనంత కంపారిజన్. ప్రభాస్ హిమ్సెల్ఫ్ క్వశ్చనింగ్ హిమ్ విత్ ఎ సాంగ్. కరెక్ట్. That entire the concept of the movie is there in that song. మునపటిలా లేవంటూ కొందరు నిందిస్తూ ఉంటే నిజమో కాదో స్పష్టంగా తేలేదెలా. ఇమీడియట్లీ సాంగ్ అయిపోయిన వెంటనే ప్రకాష్ రాజ్ పిలిచి మాకందరికి నువ్వు ఓకే అన్నప్పుడు అప్పుడు ప్రభాస్ లేదు, ఐఎమ్ నాట్ ద పర్సన్ హూ ఐఎమ్ అని చెప్పేసి అది క్లైమాక్స్ వెళ్ళిపోతాడు కాజల్ దగ్గరికి. రిసార్ట్. సో అదనమాట సాంగ్స్, సాడ్ సాంగ్స్. ఇంకేమన్నా నెక్స్ట్ సాడ్ సాంగ్స్ పెద్ద గుర్తు రావట్లే ఎనీమోర్. బ్రో ఇంకా నాకు తెలిసి ఈ టాపిక్ తో వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే. జల్సా. యా మ్యాన్, హౌ డిడ్ ఐ ఈవెన్ ఫర్గాట్ జల్సా బ్రో. కదా, త్రివిక్రమ్ శ్రీనివాస్, సీతారాం శాస్త్రి గారు, పవన్ కళ్యాణ్, డిఎస్పి, పవర్ ప్యాక్ టీమ్ బ్రో. సాంగ్స్ అన్ని ఉంటాయి బ్రో. భాస్కర్ భట్ల, శాస్త్రి గారు 3-4 రాశారు అనుకుంటా. 4 సాంగ్స్ అనుకుంటా. జల్సా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది రీసెంట్ గా నాకు ప్రభాస్ గుర్తొస్తాడు జల్సా అంటే. అవును, ప్రతి పార్టీలో కూడా ఆ సాంగ్ వింటాడు కదా. రీసెంట్ గా చెప్తాడు నాకు తెలియదు చాలా ఇష్టం వింటా అని. అన్న మూవీలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ బా ఎంట్రీ కదా. మొత్తం మూవీ అంతా వాయిస్ ఓవర్ ఉంటది మూవీ అంతా ఉంటాయి. ఇతనికి ఏది అర్థం అమ్మాయి ఎలా దొరుకుతుంది. అది తాగేదాని గురించి ఒకటి చెప్తాడు. సోమవారం మంగళవారం బాత్తో తాగుతాడు ఇతను. ప్రతి శనివారం ఆదివారం తాగుతాడు. సోమవారం ఇంకా 5 రోజులు తాగకుండా ఉండాలనే భయంతో తాగుతాడు. మంగళవారం 1 రోజు తగ్గిందనే ఆనందంతో, బుధవారం ఎంత తాగినా శనివారం రాలేదనే బాధతో, గురువారం శుక్రవారం మాత్రం రోజు తాగుతున్నాననే సిగ్గుతో తాగుతాడు. సో ఇతను వారం అంతా తాగుతూనే ఉంటాడు. విక్రమ్ శ్రీనివాస్ క్రేజీ రైటింగ్ బాగుంటది. సో మనం దాంట్లో సాంగ్స్ గురించి మాట్లాడుకుంటే సాంగ్ గురించి చలో స్టార్ట్ చేసాం. అసలు స్టార్టింగే అది చలో అంటే ఎట్లా స్టార్టింగ్ అంత హైప్ ఇస్తుంది అనమాట.
నీ పయనం ఎక్కడికో నీకు తెలియాలిరా, నీ సమరం ఎవ్వరితో తేల్చుకో ముందుగా. జర్నీ ఏందో నీ డెస్టినేషన్ ఏందో నీకు తెలియాలా, నువ్వు ఎవరితో ఫైట్ చేస్తావు నీకు ఒక క్లారిటీ ఉండాలా. సో దాన్ని తెలుసుకొని నువ్వు చలో అంటే నీ లైఫ్ ముందు సాగించు అని. అదొకటే కాదు, మొత్తం మూవీ ఐ మీన్ ఆ సాంగ్ అంతా ఒక వైబ్ ఉంటది. అదే ఆ ప్రకాష్ రాజు పవన్ కళ్యాణ్ ఇద్దరు అడవిలో ఉంటారు కదా. ఆ అడవి గురించి ఒక లిరిక్ ఉంది బ్రో దాంట్లో. అదే చంపేందుకు బతకమని, బతికేందుకు చంపమని, నమ్మించే అడవిని అడిగే లాభం బతికే దారిటని. చంపనిదే బతకవని, బతికేందుకు చంపమని, నమ్మించే అడివిని అడిగేం లాభం బతికే దారిటని. అడవిని అడిగి ఏం తెలుసుకుంటావు, అడవి ఏం చెప్తుంది, నువ్వు బతకాలంటే చంపాలా, నువ్వు చంపితేనే బతుకుతావు. ఇలాంటి చెప్పే అడవినే అడుగుతావు ఎట్లా బతకాలా. రాముడిలా బతకగలం, రాక్షసులను మించగలం, రకరకాల ముసుగులు వేస్తూ ఎప్పుడో సొంత ముఖం. అంటే రాముడు గాను మనం అది నీ చాయిస్. రాక్షసులను మించగలం అంట మనం. కరెక్టే, అదే కదా. మనం ఒరిజినల్ ఫేసెస్ ని మర్చిపోయినాం అంట చూడు. సూపర్ అసలు. ఇంకోటి ధీరులకి వీరులకి అమ్మ ఒడి ఒక్కటే, వీరులకి చోరులకి కంట తడి ఒక్కటే. క్రేజీ కదా అస్సలు. వీరులకి ధీరులకి అమ్మ ఒడి ఒక్కటే, వీరులకి చోరులకి కంట తడి ఒక్కటే. ధీరులకి వీరులకి అమ్మ ఒడి ఒక్కటే అంటే ఐ మీన్ ఇద్దరు ఒకేలాగే పడతారు, ఇద్దరు ఒకేలాగే ఏడుస్తారు, కలిసిపోతారు. వాళ్ళకి కన్నీళ్ళు వస్తాయి. అదే మనం ఎలా డిసైడ్ అవుతాం అన్నది. ఇంకేమన్నా ఆ సాంగ్ ఇంకా లాస్ట్ లైన్ బ్రో, కాదలనే తెంచగలం తలుచుకుంటే మనం. ఇది ఓకే, ఈ లైన్ ఇది ఓకే కదా. స్కై ఇస్ ద లిమిట్, నువ్వు అనుకుంటే ఆకాశం అందుకుంటావు, చుక్కల మీదకి ఎక్కువ. ఇది ఎవరని రాస్తారు. నెక్స్ట్ లైన్ అసలు నెక్స్ట్ లైన్, విక్కిదనం చీల్చగలం, రంగులుగా మార్చగలం, తారలనే తెంచగలం తలుచుకుంటే మనం, రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం. బేసికలీ నువ్వు అనుకుంటే ఆ సన్ రేస్ తీల్చి రెయిన్బోగా మార్చగలం. కలర్స్ అదే కదా, దాన్ని చెప్తారు. అది క్రేజీ లిరిక్. అది రవికిరణం చీల్చగలం రంగులుగా మార్చగలం. అసలు సాంగ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకే హైలో ఉంటుంది సాంగ్. ఇంత మోటివేషన్ ఉన్న సాంగ్ కూడా నువ్వు పార్టీలో పెట్టుకుని డాన్స్ చేయగలవు. ఈ సాంగ్ ఉన్న స్పెషాలిటీ. మరి ఇంకోటి ఈ సాంగ్ హిందీలో కూడా ఉంది. హిందీలో కూడా ఉంది. సో అదన్నమాట చలో చలో సాంగ్. ఇంకా కూడా సాంగ్స్ ఉన్నాయి. శాస్త్రి కాదే సేమ్ ఇంకా టైటిల్ సాంగ్ జల్సా కథ జల్సా. బేసికలీ ఒక హీరోకి ఎలివేషన్ ఇవ్వడం, ఇట్స్ డైరెక్టర్ ఇస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కొడతాడు. ఒక లిరిసిస్ట్ ఒక హీరోకి ఇంట్రొడక్షన్, దట్టు కాంపాక్ట్ ఎలివేషన్ ఇవ్వాలంటే ఈ సాంగ్ కరెక్ట్. అందులోనూ పవన్ కళ్యాణ్ ఇట్లా అంటే ఫ్రేమ్ లో వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ హైట్ కూడా చూపిస్తారు. దాంట్లో హైట్ ఇంత క్రేజీ అసలు. అసలు నాకు బాగా గుర్తున్నంత వరకు నాకు జల్సా ఫస్ట్ పోస్టర్ అప్పుడు ఈ ఫస్ట్ లుక్ ఏం లేవు. శ్రీకాంత్ ద మ్యాన్ హూ స్టార్టెడ్ ద ఫస్ట్ లుక్ ఏదో ఒక దీంట్లో ఒక బ్యానర్ రిలీజ్ చేస్తారు. అది జల్సాకో మహేష్ బాబు సినిమాకో అనుకుంటా. శ్రీకాంత్ వాజ్ ద ఫస్ట్ మ్యాన్ టు ఇంట్రడ్యూస్ ద ఫస్ట్ లుక్ టు TFI. అప్పట్లో పోస్టర్లు వచ్చేవి. అవును. అది ఈ సాంగ్ స్టార్ట్ అయ్యేది కూడా నార్మల్ గా స్టార్ట్ చేయొచ్చు. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ ఇట్లా కోట్ అది పోస్టర్ ద ఫస్ట్ ఎవర్ జల్సా అంటే నాకు వచ్చే పోస్టర్ అదే. అప్పట్లో న్యూస్ కటింగ్స్ నేను తీసుకెళ్లి మా డాడీ మగ్గం ఉండేది దాని మీద పెట్టింది. సూపర్ ఉంది. అప్పుడు నేను స్కూల్ కి వెళ్ళేటప్పుడు నా ప్యాడ్ పైన మెత్తించుకోమంటే గబ్బర్ సింగ్ నా పైన గబ్బర్ సింగ్ ఉండేది. పవన్ కళ్యాణ్ అంటే కోసుకుంటాం. సో అది అంటే స్టార్టింగ్ లో ఇంగ్లీష్ తో స్టార్ట్ ఇంగ్లీష్ తో స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ హిందీ అనుకుంటా. ఇంగ్లీష్ లోనే బ్రో స్టార్ట్ అయ్యేది. యాంగ్రీ మ్యాన్ సూపర్ అందరా They call him the cool angry man.
Super Andhra Telsa. It's the time for the toll and the beat. Come on, karo jalsa. జల్సా సాంగ్ అది కూడా స్టార్ట్ అయ్యింది హీరోకి ఎలివేషన్ Elevation. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లైక్ ఎగ్జాక్ట్ లిరిక్స్ ఎక్స్ప్లెయిన్ నీకు గుర్తున్నా లిరిక్స్ లిరిక్స్ అంతా గుర్తులేవు, మనం వైబ్ అవుతాం అంతే, అంత ఇంగ్లీష్ సాంగ్స్ అంతా గుర్తులేవు. తెలుగు లిరిక్ ఉంది అక్కడి నుంచి ఉంది సరిగమ, అంటే ఆ సాంగ్ స్టార్ట్ అయ్యేది కూడా సరిగమలతో స్టార్ట్ చేస్తాడు. క్రేజీ కదా అసలు. Sari gama padanissa. Are karo zara jalsa. తెలుసా 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 ఎవరికైనా తెలుసా సునామీ ఎదురుగా వస్తే ఎలాగ కనబడుతుందో. తెలుసా 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 ఎవరికైనా తెలుసా తుఫానే తలుపులు తడితే ఎలాగ వినపడుతుందో. అది తెలియకపోతే చూడరా బాబు, హీజ్ అ హ్యూమన్ సునామీ. తెలియాలనుకుంటే డేంజర్ బాబు, యూ గాట్ టు బిలీవ్ మీ. క్రేజీ కదా. అది తెలియకపోతే చూడరా బాబు, హీజ్ అ హ్యూమన్ సునామీ. తెలియాలనుకుంటే డేంజర్ బాబు, you've got to believe me. హీరోన్ సునామీ తుఫాన్ తో పోల్చడం అంటే. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వస్తుంది చూడు, ఐ 10th ఉంటాడు కొలవాలనుకుంటే అమ్మంతము అలా అలా మౌంట్ ఎవరెస్ట్ అవుతాడు. ఫైట్ ఏం చేస్తాడు అని సరదా పడితే స్ట్రెచర్ తానే అయ్యి అమ్మంతము వాటికి పంపిస్తాడు. కేక్ అసలు స్ట్రెచర్ తానే అయ్యి సూపర్. అంటే కొట్టేది వాడే, స్ట్రెచర్ పై మోసిపోయేది తనే. ఇంకా ఉంటది బ్రో, గడ్డి పోల గడ్డి పోచ అనుకుని గుంజడానికి వస్తే గడ్డపాలనే నమ్మలేస్తాడు మనోడు. నమ్మిలేస్తాడు. గుండు గుండు సూది చేతికిచ్చి గుంతతో పారేస్తాడు, గుంతనే తవ్వేస్తాడు. అలాంటి మనోడు. గడ్డి పాల. అరే గడ్డి పోజ అనుకుని తుంచడానికి వస్తే గడ్డపాల నమిలేస్తాడు. గుండు సూది చేతికిచ్చి దండగుచ్చమంటే కొండ తవ్వి పారేస్తాడు. ఇంకోటి ఉంటది లైక్ నన్ను తనవాడు అనుకుంటే హెల్ప్ చేస్తాడు. మనం వాడనుకుంటే చెల్లి కాడవుతాడు, భుజాలపై విమానమై భుజాలపై సవారీ చేపిస్తాడు. పగవాడనుకుంటే విలుకాడవుతాడు. విలుకాడు ఇస్ నథింగ్ బట్ అంటే బాణంతో నిన్ను హతమారుస్తాడని సంథింగ్ లైక్ దట్. మన వాడనుకుంటే చెలికాడవుతాడు, విమానమై భుజాలపై సవారు చేయిస్తాడు. పగవాడనుకుంటే వెలుగాడవుతాడు, ప్రమాదమై క్షణాలలో సేవలు పుట్టిస్తాడు. లాస్ట్ లో ఇంకో లైన్ వస్తుంది, ఏమో పాసం తోటి ఉయ్యలుగుతాడు. అది క్రేజీ అసలు. అసలు కంపారిజన్ ఒక హీరోకి నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ ఇది. లైక్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ music. డిఎస్పి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్ డిఎస్పి కి. జల్సా, ద బీజిఎం, ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎవ్రీథింగ్ లైక్ యాప్ట్. And the re-release, man. Yeah, correct, bro. We forgot only. We went right to Jalsa. Crazy, especially the interval. Interval crazy, bro. The act of Pawan Kalyan, maybe. Popularly unpopular opinion. Yeah. My heart is beating కూడా శాస్త్రి గారు. శాస్త్రి గారే, no doubt about it. శాస్త్రి గారు. My heart is beating crazy lines ఉన్నాయి. టీ స్పూన్ బరువైందే. ఫుల్ మూన్ నన్ను ఉడికి అంటే ఫుల్ మూన్ ఇది అసలు క్రేజీ. ఫుల్ మూన్ యాక్చువల్ గా నీకు మొత్తం కూల్నెస్ చేస్తుంది, కానీ అక్కడ ఫుల్ మూన్ నన్ను ఉడికిస్తుంది. అంటే నీకు ఉక్కపోత ఇస్తుంది అనమాట. ఉంది ఒక ఫ్యాన్ తుఫాను. నీ నుంచి మెసేజ్ వస్తే ఎగ్జాక్ట్లీ డోంట్ రిమెంబర్, గుర్తుందా? లేదు, కానీ నీ మెసేజ్ వచ్చే నాకు గన్ను పేల్చినట్టు సౌండ్ వస్తుంది అని ఒక నెక్స్ట్ వెంటనే క్రాంటన్ ఫస్ట్ గుర్తుంది. క్రాంటన్ ఫ్యాన్ గాలి వీస్తుంటే సైక్లోన్ తాకినట్టు ఉంటుందే. ఐ మీన్ ఫ్యాన్ గాలి ఎంత వస్తుంది, ఫ్యాన్ గాలి ఐ మీన్ లవ్ లో ఎంత డీప్ గా ఉన్నాదని హీరోయిన్ చెప్పడం. ఫ్యాన్ గాలికి నువ్వు టన్ బాగా అవడం ఏంది, ఫ్యాన్ కంపెనీ అది అంత
తాకడం కానీ పిక్చరైజేషన్ కూడా ఎగ్జాక్ట్లీ ఇది వచ్చినవాడు ఇట్లా ఆ object ఇలియానా ఇట్లా వెనక్కి వెళ్తారు Correct. గాలికి ఇట్లా వెనక్కి వెళ్తారు. సెల్ ఫోన్ నీ కబురు తెస్తుంటే సంగం పోయినట్టు పుట్టుంటే ప్రాంప్టన్ ఫ్యాను గాలి వీస్తుంటే సైక్లోన్ తాకినట్టు పుట్టుంటే. అది లైన్స్ అవి ఐ మీన్ ఎంత డీప్ గా ఎంత పిచ్చిగా ఉన్నారని చెప్పడం మోస్ట్లీ బ్రో మనకి తెలియదు. గాల్లో తేలినట్టు కూడా సాంగ్ బాగుంటది బ్రో, కానీ లిరిక్ భాస్కర్ పట్ల బట్ సూపర్ ఉంటుంది సాంగ్ కూడా. డిఎస్పీ బ్రో అంతేనా శాస్త్రి 3 సాంగ్స్ అనుకుంటా 4 అనుకుంటా మూవీలో రాసింది. యూ అండ్ ఐ బ్రో మర్చిపోయినా చూడు. Correct. అంటే హస్తే హస్తే అగైన్ ఈ సాంగ్ కూడా మోటివేషన్ Motivation ఏ. అగైన్ ఈ సాంగ్ కూడా మోటివేషన్ ఉంటుంది. కానీ సెలబ్రేట్ చేసుకుంటారు సాంగ్ కూడా, వైబ్ ఉంటుంది సాంగ్. మోటివేషన్ కానీ వైబ్ ఉంటది. హీరోషిమా ఆటం బాంబ్ హీరోషిమా ఆగిందా ఆటం బాంబ్ వేస్తే చల్ చక్కదే చక్కదే నువ్వు కూడా ఆగొద్దు. ఆటం బాంబ్ అన్నా అది మళ్ళా నువ్వు కూడా ఆగొద్దు. క్రేజీ బ్రో. నేను ఎవరికో మొన్న చెప్పా ఈ సాంగ్ గురించి, మర్చిపోయా. హక్కున్నా మటాట అంటూ తమాషాగా తల ఊపే. ఈ ఎగ్జాక్ట్ లిరిక్స్ లో అకునా మటాడ అంటే అది డిఫరెంట్ లాంగ్వేజ్. హక్కున్నా మటాట టిమోన్ అండ్ పుమ్మా గుర్తు అదే అది మళ్ళీ లేకుండా హ్యాపీగా ఉండవు. అదే మళ్ళీ అదే మనం తెలుగులో అయితే డోంట్ వరీ బీ హ్యాపీ అంటాడు. అదే మనం తెలుగులో అయితే డోంట్ వరీ బీ హ్యాపీ. తెలుగులో మళ్ళీ డోంట్ వరీ బీ తెలుగు కాదే. హక్కున్నా మటాట అనుకో తమాషగా తలబూపి వెరైటీగా సత్తం పెద్దాం అర్థం కొద్దిగా సైడ్కి జరిపి అదే మనం తెలుగులో అంటే డోంట్ వరీ బీ హ్యాపీ మరో రకంగా మారుద్దాం కొత్తదనం కలిపి. మళ్ళా దానికి కూడా డిస్క్రైబ్ చేస్తారు, కొత్తదనం కలిపాడు నెక్స్ట్. కలిపి యా కరెక్ట్. చాలా బ్రో, మనం మాట్లాడుకుంటే ప్రతి సాంగ్ ఒక సబ్జెక్ట్స్ గురించి కూడా చెప్తాడు బ్రో. అవునవును. మెకానికల్ మనస్సు 10 భాషలు ఉంటది సాంగ్. మెకానికల్ భాషలో మెటల్స్ పూరేకులు మెటీరియల్ సైన్స్ లో కలలు మెదడు పెను కేకలు మెకానికల్ శ్వాసలో ఊసులనే ఊసులు మనస్సు పరిభాషలో మధురమైన కథలు. You and I, let's go high and do balle balle. Life is like a Saturday night, let's do balle balle. జల్సా సాంగ్స్, జల్సా ఆల్బమ్స్ కేక. యా క్రేజీ ఆల్బమ్ అది. అండ్ పవన్ కళ్యాణ్ కూడా చాలా సూపర్ ఉంటాడు దాంట్లో. ఇన్సర్ట్ చేసుకుని అందులో ఈ సాంగ్ లో విక్రమ్ పవన్ కళ్యాణ్ దట్ కాంబినేషన్ ఇస్ సంథింగ్ ఎల్స్ గాయ్స్ అంటిల్ దట్ వన్ ప్లీజ్. ఓకే బ్రో, ఓజీ వెయిటింగ్ వెయిటింగ్. ఇంకేదన్నా అంతేలే. బాలకృష్ణ కే సాంగ్స్ ఉన్నాయి బ్రో, ఉన్నాయి. అంత బాలకృష్ణ ఇంత బాగుంది ముద్దుగుమ్మ, నువ్వు నాకు నచ్చాలో కూడా ఒక సాంగ్ ఉంటది. నా మాట చెప్పని అదేనా? ఆయన అదే బాగుంటది. ఒకేలాగే సత్యభామ. మొత్తం ఆ జనరేషన్ ఈ జనరేషన్ అన్ని జనరేషన్ ని ఒక ఊపు పిచ్చినాడు ఆయన. అందులో రీసెంట్ గా అంటే యాజ్ పర్ మూవీ వాళ్ళు దాని ప్రకారం సిరివెన్నెల అనుకుంటా ఆయన లాస్ట్ రాసిన సాంగ్. వాళ్ళు అదే చెప్పారు లాస్ట్ సాంగ్. దట్ ఈస్ లైక్ బిగ్ గ్లాస్ ఫర్ వెరీ 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 గ్లాస్ లాంగ్వేజ్ యాక్చువల్లీ. ఆయన 1 word లో డిస్క్రైబ్ చేయాలంటే ఆయన పుస్తకం అంతే. దిస్ వీడియో ఇస్ జస్ట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఫ్యూ ఓన్లీ ఫ్యూ. I think we didn't cover only 1 page also about him. I think so. మీకు ఆయన నుంచి ఇంకా తెలుసుకోవాలనుకుంటే రీసెంట్ గా ఒక బుక్ కూడా లాంచ్ అయింది, పాట షికారుకి వచ్చింది. దాని పేరు చెక్ ఇట్ అవుట్ guys. చెక్ ఇట్ అవుట్, బాగుంటది. మేము మాట్లాడింది జస్ట్ ఫెదర్ ఇన్ హ్యాట్ అంటారు కదా, ఆ ఫెదర్ లో కూడా ఒక చిన్న ఈక అంతే. ఈ కంటేనే ఈకలో ఒక చిన్న పార్ట్ అనుకో. అదే ఫెదర్ ఇన్ ద హ్యాట్ ఫెదర్ ఇన్ ద క్రౌన్ తెలియదు, ఫెదర్ ఇన్ ద హ్యాట్ అనే అనుకుంటా. Yeah, that's all about the video, guys. That's it for the video, guys. Thank you so much. First video, please like, share, subscribe. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. We'll take the feedback. Take the feedback very positively. Any suggestions, please mention it in comment section. So many ideas are there. It's okay. We are we have a lot of ideas about the cricket and
సినిమా గైస్ వీ హావ్ మోర్ టాపిక్స్ టు డిస్కస్. ఎనీవే బేసికలీ మేమిద్దరు కోతినా కూడా డిస్కస్ చేసింది యూట్యూబ్ లో పెడతాం, ఎంజాయ్ అవుతారని అనుకుంటున్నాం. మాతో పాటు ఇంకొక కోతి ఉంది, ఆ కోతి దగ్గరలో జాయిన్ అవుతున్నాడు. సో బేసికలీ అది మ్యాటర్. సో ఐపీఎల్ సీజన్ కాబట్టి బేసికలీ ఎవ్రీ డే మ్యాచెస్ ఫాలో అవుతాం, బట్ వీఆర్ ప్లానింగ్ టు డే వీక్లీ రౌండ్ అప్. లైక్ ఆ వీక్ లో జరిగిన మొత్తం మ్యాచెస్ లో వచ్చిన థింగ్స్, క్రేజీ థింగ్స్ ని ప్రతి వీక్ ఒక వీడియో ట్రై చేస్తాం, ఖచ్చితంగా రిలీజ్ చేస్తాం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, comment. Any suggestion, please write in the comment. We are ready to take all the suggestions from you guys. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి గైస్. జస్ట్ స్టార్టింగ్ ద యూట్యూబ్ ఛానల్. యా, దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. Thank you. Thank See you you so much. soon See you with soon. another topic. Stay tuned to Natu Yarkar YouTube channel channel for videos for more like updates. this. Thank you so much, guys. Bye bye. Bye bye. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో.